పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కొనసాగుతోంది. దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలోనే తిష్ట వేసింది పులి. పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, రేడియో కాలర్ ద్వారా పులిని గుర్తిస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు కదా, మరి రెస్క్యూ ఆపరేషన్ లో ఏమైనా పురోగతి కనిపిస్తోందా? ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పులి దట్టమైనటువంటి అటవీ ప్రాంతం నుంచి కొద్దిగా తేలికపాటి ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి వచ్చి దాగి ఉంది. ప్రస్తుతం ఆ పులి దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా థర్మల్ డ్రోన్లు వల్ల అధికారులు గుర్తించారు. పులికి మెడకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్ సహాయంతో ఎప్పటికప్పుడు పులి ఎటు వెళ్తున్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఆన్లైన్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్ లాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే రాత్రిపూట కూడా చాలా స్పష్టంగా పులి సంచారాన్ని దాన్ని నమోదు చేయగలరు, వీడియోలు చిత్రీకరించగలరు. దీన్ని పులికి అతి సమీపంగా ఈ డ్రోన్లకు తీసుకెళ్లిపోయి ఆ పులి ఎటువైపు వెళ్తుంది, పులి ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, దాని పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం పులి ఆకలితో అలమటిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా పులి వేట కోసం బయటికి రావడం లేదు. బయటికి వచ్చేటువంటి క్రమంలో ఈ సిబ్బంది మోహరించి దాన్ని నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలపై వచ్చి ఈ పశు సంపదను దాడి చేసి చంపేస్తున్నటువంటి దృష్ట్యా అటువైపు రాకుండా అన్ని మార్గాలను కూడా రెస్క్యూ టీం కూడా పూర్తిగా మోహరించి దాన్ని బయటికి రాకుండా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పులి ఉదయం వేళల్లో సాధారణంగా వేకోజామునే ఇటీవల కాలంలో దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేకోజామున వేటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి అంటే బయటికి సంచరించేటువంటి అవకాశం ఉన్నది. ఆ సమయంలోనే ఈ హనుమాన్ టీములు, అదే విధంగా నిపుణులైనటువంటి బృందంతో కూడినటువంటి బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఈ బృందాలు అన్ని కూడా అక్కడ అక్కడ ఉండి ఆ పులిని బంధించేందుకు గాను ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పులి సంచారం తక్కువగా ఉంది అన్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. పులి కనుక గ్రామాల వైపు కానీ పశువులకు వేట కోసం బయలుదేరితే ఖచ్చితంగా దాన్ని దూరం నుంచి మత్తు ఇంజక్షన్ ప్రయోగించడం ద్వారా దాన్ని వెంటనే బంధించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారీ వలలతో సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే పులిని పట్టుకునే వెంటనే మత్తు ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. సమీపంలో ఉన్నటువంటి జూకి తరలించి దాన్ని చికిత్స అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా పశు వైద్యులు కూడా, ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి వైద్యులు కూడా సిద్ధంగా ఉంచారు. మొత్తంగా చూస్తే కనుక 200 మంది సిబ్బంది ప్రస్తుతం అయితే మోహరించి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతుంది. ప్రస్తుతాన్ని చూస్తే కనుక గిరిజనులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పశు సంపద ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో. పశువులపై దాడి చేయడం, అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చి మనుషులపై కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నటువంటి ఆందోళనతో వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళని త్వరగా పులిని పట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పులిని వీళ్ళని త్వరగా పట్టుకున్నందుగా రెస్క్యూ బృందాలు ప్రస్తుతం అయితే ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే పులి సంచారం కొద్దిగా తగ్గినందువల్ల, అది ఒకే చోట ఎక్కువసేపు ఉండడం వల్ల అది బయటికి రాని పరిస్థితుల్లో, అంటే అనువైనటువంటి ప్రదేశాలు మైదాన ప్రాంతంలోకి రాని పరిస్థితుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతుంది. దాన్ని పట్టుకునేందుకు అవకాశం రావడం లేదని చెప్పేసి అధికారులకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రజలకు అక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు బయటికి రావద్దు, పశు సంపదను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ అదే సమయంలో పులిని బంధించేందుకు తగిన ఈ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు రమణ.